భారతదేశ రైల్వే నెట్వర్క్ ప్రపంచంలోనే అతిపెద్దది. అలాగే అత్యంత రద్దీగా ఉంటుంది. ప్రతిరోజు లక్షలాది మంది రైళ్లలో ప్రయాణిస్తారు. కొన్ని రైళ్లు ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి, మరికొన్ని చిన్న మార్గాల్లో నడుస్తాయి. అలాంటి ఒక ప్రత్యేక రైలు కేరళలో ఉంది. ఇది కేవలం 9 కిలోమీటర్లు ప్రయాణించే 3 కోచ్లు మాత్రమే కలిగి ఉంటుంది. దీనిని దేశంలోనే అతి చిన్న రైలు అంటారు. ఈ రైలు కొచ్చిన్ హార్బర్ టెర్మినస్ నుండి ఎర్నాకుళం జంక్షన్ వరకు నడుస్తుంది. దీని ప్రయాణం చిన్నది, కానీ అందమైన దృశ్యాలు, ప్రత్యేకమైన అనుభవం దీనిని ప్రత్యేకంగా చేస్తాయి. ఈ గ్రీన్ డెమో రైలు రోజుకు 2 సార్లు నడుస్తుంది. ఉదయం, సాయంత్రం నడుస్తుంది. ఇది 9 కిలోమీటర్ల ప్రయాణాన్ని ఒకే స్టాప్తో 40 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. కేరళలోని పచ్చని అడవులు, పొలాలు, నదీ తీరాల గుండా ప్రయాణించే ఈ రైలు ప్రయాణికులకు ప్రకృతి అద్భుతమైన దృశ్యాన్ని అందిస్తుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, దీని మార్గం చిన్నదే అయినప్పటికీ ప్రజలు దీనిని చూడటానికి ఆకర్షితులవుతారు. కానీ దీనిలో తక్కువ మంది ప్రయాణికులు ప్రయాణిస్తారు. తరచుగా రైలులో 10 నుంచి 12 మంది ప్రయాణికులు మాత్రమే ఉంటారు. అయితే ఇది 300 మంది కూర్చునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రయాణికుల కొరత కారణంగా రైల్వేలు ఈ రైలును మూసివేయాలని చాలాసార్లు భావించాయి, కానీ ఇది ఇప్పటికీ నడుస్తోంది. దీనికి అతిపెద్ద కారణం పర్యాటకులు. కేరళను సందర్శించడానికి వచ్చే ప్రజలు ఈ రైలులో ప్రయాణించడానికి ఇష్టపడతారు. దీనికి కారణం దాని అందమైన మార్గం. ఇది పచ్చని దృశ్యాలు, ప్రశాంతతతో నిండి ఉంటుంది. పర్యాటకులు ఈ చిన్న ప్రయాణంలో ప్రకృతిని ఆస్వాదిస్తారు. ఈ రైలు వారికి ఒక ప్రత్యేకమైన అనుభవం. ఇది పొడవైన రైళ్లలో అందుబాటులో లేదు. భారతదేశంలో బర్కకానా సిద్వార్ ప్యాసింజర్, గరిహి హర్సారు, ఫరూక్ నగర్ డెము, జిసిద్ది బైద్యనాథ్ ధామ్ మెము వంటి మరికొన్ని స్వల్ప దూర రైళ్లున్నాయి. కానీ కొచ్చిన్ ఎర్నాకుళం రైలు దానికి తక్కువ దూరం 3 కోచ్ల కారణంగా అన్నింటికంటే భిన్నంగా ఉంటుంది. ఈ రైలు స్థానికులకు రోజువారీ అవసరం కంటే పర్యాటక ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. దీని మార్గం చాలా అందంగా ఉండటం వల్ల ప్రజలు దీనిని చూడటానికి ప్రత్యేకంగా ప్రయాణిస్తారు. అయితే తక్కువ ప్రయాణికుల సంఖ్య కారణంగా దీనిని నడపడం రైల్వేలకు కష్టమవుతోంది. అయినప్పటికీ ఈ రైలు కేరళ ప్రకృతి సౌందర్యాన్ని దగ్గరగా చూడటానికి గొప్ప అవకాశాన్ని అందిస్తుంది. మీరు కేరళకు వెళితే ఖచ్చితంగా ఈ చిన్న రైలులో ప్రయాణించండి. ఈ 9 కిలోమీటర్ల పొడవైన మార్గం మిమ్మల్ని ప్రకృతి మధ్యకు తీసుకెళ్తుంది. అలాగే మీకు చిరస్మరణీయమైన అనుభవాన్ని అందిస్తుంది. కానీ ప్రయాణికుల సంఖ్య పెరగకపోతే ఈ ప్రత్యేకమైన రైలును భవిష్యత్తులో నిలిపివేయవచ్చు. అందుకే ఈ అవకాశాన్ని కోల్పోకండి.